హాయ్ అండి. ఇగో ముందు నెక్కు చెప్పాను కదా, ఇప్పుడు ఈ సైడ్ కుట్లు ఎక్కువ తక్కువ రావడం లేదు, కొంచెం డిస్కషన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మీకు చిన్న టిప్పు, మళ్ళీ షేప్ పాయింట్ కోసం కూడా. తను ఏమంటుందంటే సైడ్ కుట్లు ఎక్కువ తక్కువ రావడము, ఇక్కడ నాకు షేప్ పాయింట్ అర్థమవుతలేదు, ఇక్కడ -2 ఇంచ్ వేసిండ్రు కదా, మరి -2 ఇంచ్ వేసిన దానికి ఎలా కలుపుకోవాలనేది తెలుస్తలేదు అన్నది. ఈ -2 ఇంచ్ వేసిన లైన్ ఉంది కదా, ఈ లైన్ ఎందుకు మరి అని అడుగుతుంది. నేను ముందు భాగంది చూపిస్తాను చూడండి. ఇగో ముందు భాగం మెజర్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసినాక అయినా, మీరు -2 ఇంచ్ వేయకముందైనా, ఈ ముందు భాగంలో ఈ సంక పాయింట్ నుంచి క్రాస్ పట్టి వేసిన ప్లేస్ కంటే మనం కిందికి ఉండాలి, కుట్టాలి కదా. చంక కిందికి, ఇగో ఈడనే పక్కల కుట్ల కానీ రావాలి, ఈడ రావద్దు. మళ్ళీ మనకు ఖర్చు ఉంది కదా లోపల, అట్లా వేసుకొని ఇగో కుట్టిన దానికి కిందికి ఈడికి వస్తుంది కరెక్ట్గా. చూసిండ్రా? అయ్యో ఈడికి వచ్చింది. అంటే మనకు -2 ఇంచ్ వచ్చినట్టే కదా. అందరికీ -2 ఇంచ్ వేయాలనా అని అడిగిండ్రు కదా, దానికోసం నేను ఇది చెప్తున్నా. అందరికీ -2 ఇంచ్ చేయాలని అయితే మాత్రం రూల్ లేదు, అట్లా చెయ్యొద్దు. మీరు బ్లౌజ్ ప్రకారమే కుట్టాలంటే ఈ చిన్న టిప్ పాటియండి. ఈ చంక దగ్గర నుంచి క్రాస్ పట్టి వరకు మెజర్ చేసుకొని ఎంత ఉందో అంతా ఇలా పెట్టేసుకోండి, ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఈ పక్కల కుట్లు ఎక్కువ తక్కువ కావద్దు అన్నప్పుడు ఈ చిన్న టిప్ పాటియండి, మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. మళ్ళీ దాని ప్రకారంగా ఇది ఈ ప్లేస్లకు కూడా స్ట్రేట్గా కలుపుకోండి. మళ్ళీ మనకి ఎప్పుడన్నా డాట్స్ వేసినప్పుడు పక్కల కుట్ల దగ్గర ఇక్కడ సైడు అంటే ఖర్చు వైపున తక్కువ పడితే, ఇలా తక్కువ పడితే ఇక్కడ ఒక 1/4 ఇంచ్ 1/2 ఇంచ్ పెంచుకోండి. బాయ్ మరి.